ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. అందరికీ దేవి శరన్నవరాత్రుల శుభాకాంక్షలండి. నవరాత్రుల్లో భాగంగా ఒక్కో రోజు ఏ విధంగా పూజ చేసుకోవాలని వివరిస్తున్నాము. అందులో ఇవాళ 7వ రోజు. 7వ రోజున అమ్మవారిని ఏ విధంగా మనం పూజించాలి, ప్రధానంగా అమ్మవారి అవతారం, ఆ అవతార విశిష్టత, ఎటువంటి అలంకారంలో కనపడతారు, ఏ నైవేద్యం సమర్పించాలి, అమ్మవారు ఈ అవతారం ద్వారా మనకి ఏం నేర్పిస్తున్నారు, ఈ విషయాలు తెలుసుకుందాం. వివరించేందుకు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు శ్రీ విద్యా ఉపాసకురాలు, లలిత పరివార్ ఫౌండర్, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త అరుణ పేరి గారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. అమ్మ నమస్కారం. నమస్తే అమ్మ. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. నవరాత్రుల్లో భాగంగా వివరిస్తూ ఉన్నారు ఎలా పూజించుకోవాలి అమ్మవారిని. అందులో 7వ రోజుకు వచ్చేసాం. ఈ 7వ రోజున అమ్మవారు ఏ విధంగా అవతరించారో అవతార విశిష్టత తెలియచేయండి ముందుగా. తప్పకుండానమ్మా. మనకి 7వ రోజుని కాళరాత్రి. కాళరాత్రి అంటే కాళికాదేవి, కాళీ స్వరూపము, ఉగ్ర స్వరూపము. ఎందుకంటే అమ్మవారు ఏం చెప్తుందంటే, అమ్మవారు ఎంత శాంత స్వరూపమో అవసరాన్ని బట్టి అలాంటి రాక్షస తత్వాన్ని మధించాలి అంటే అమ్మవారు ఉగ్ర రూపం కూడా తీసుకుంటుంది. అందుకే ఇక్కడ అమ్మవారు కాళికా రూపంలో వస్తుంది. ఇక్కడ మనకి ఒక కథ ఉంది. అమ్మవారు ఉగ్ర రూపం ఎందుకు ధరిస్తుంది అని తెలుసుకోవాలి. రక్తబీజుడు అనే ఒక రాక్షసుడు ఉండేవాడు. రక్తబీజుడు. ఆ రక్తబీజుడు వాడికి ఒక వరం ఉంది. ఏమిటిట? రక్తబీజుడి మీదకి ఎవరు యుద్ధానికి వెళ్ళినా కాస్త ఎక్కడైనా చిన్న కట్ అతని మీద, అతనికి శరీరం మీద ఎక్కడైనా కట్ అయితే అందులోంచి రక్తం కనుక ఒక్క బొట్టు కింద పడిందంటే అందులోంచి కొంతమంది రాక్షసులు మళ్ళీ పుట్టేస్తారు. ఆ రక్తబీజుడికి ఆ వరం ఉంది. అందుకే ఎవరైనా యుద్ధానికి వెళ్ళి అతను కొట్టాలని చూస్తే ఆ పడిన రక్తంతో బోళ్ళు మంది మళ్ళీ రక్తబీజులు వచ్చేస్తున్నారు, పుట్టేస్తున్నారు, పుడుతూనే ఉన్నారు. అంటే వాళ్ళ బలం పెరిగిపోతోంది, వాడి సైన్యం పెరిగిపోతోంది, వాడి బలం పెరిగిపోతోంది. ఇక్కడ దేవతలు చేయలేకపోతున్నారు. ఎవ్వరూ వాడితో యుద్ధం చేయడానికి, సంహరించడానికి వెళ్ళలేకపోతున్నారు వాడి యొక్క బలాన్ని చూసి. అప్పుడు అమ్మవారు ఈ కాళీ రూపంలో, ఆ రక్తబీజుడిని చంపడానికి కాళికా రూపంలో వచ్చింది. ఎందుకంటే కాళికా అమ్మవారు తప్ప ఇంకెవరూ అతన్ని సంహరించలేడు. ఆ కాళికా రూపంలో వచ్చి రక్తబీజుడిని సంహరించి తన ఒళ్ళో పడుకోబెట్టుకుని ఆ రక్తం అంతా కూడా తను తాగేసింది. ఒక్క బొట్టు కూడా కింద పడకుండా. పడిందంటే మళ్ళీ రక్తబీజుడు మళ్ళీ పుట్టేస్తాడు. ఆ రక్తం అంతా కూడా తన నాలికతోటి అంతా పీల్చేసి తాగేస్తుంది. అప్పుడు ఆ రక్తబీజుడి యొక్క సంహారము జరుగుతుంది. ఎప్పుడైతే రక్తబీజుడి సంహారం జరిగిందో, ఉగ్రరూపం కదా అమ్మవారు, అలాంటి రక్తబీజుడిని సంహరించడానికి ఆవిడ ఉగ్రరూప స్వరూపంతో వచ్చింది. చాలా ఉగ్రంతో వచ్చిన తర్వాత ఆవిడని శాంతింపజేయాలన్నమాట. ఆవిడకి శాంతింపజేయడానికి ఏ దేవత కూడా ధైర్యం సరిపోవటం లేదు. అందరూ భయపడుతున్నారు. బ్రహ్మ విష్ణు కూడా భయపడుతున్నారు. అమ్మవారిని శాంతింపజేయాలి, ఎలాగా చాలా ఉగ్ర రూపంలో ఉంది. అప్పుడు శివుణ్ణి పంపిస్తారు. శివ, నువ్వు తప్ప అమ్మవారికి ఎవ్వరూ శాంతపరచలేరు, నువ్వే వెళ్ళని చెప్తే శివుడు అమ్మవారి ముందుకొచ్చి కాళ్ళ కింద పడుకుంటాడు. ఎప్పుడైతే అమ్మవారు ఉగ్రరూపం తాలుస్తూ నడుస్తోందో అమ్మవారి యొక్క కాలు శివుడి మీదకి పడుతుంది. ఎప్పుడైతే శివుడి మీదకి పడిందో ఒక్కసారి ఇలా చూస్తుంది. భర్త మీద కాలు వేసింది శివుడి కింద. అయ్యో, ఎంత తప్పు చేశాను నేను, శివుడినే కాలితో తన్నాను అని శాంతం అవుతుంది. అప్పుడు ఆ ఆవిడ శాంతపరచాలని శివుడు ఆ కింద పడుకుని ఉంటారు. ఎప్పుడైతే అమ్మవారు పడిందో అప్పుడు తన తప్పు తెలుసుకుంటుంది. తప్పు తెలుసుకుని శివుడి మీద ప్రార్థిస్తుంది. కానీ ఇదంతా కూడా శివలీల, శివుడు చేసింది. ఎందుకంటే అమ్మవారు ఉగ్రరూపం నుంచి శాంత రూపంలో తీసుకురావాలి కాబట్టి ఇదొక లీల జరిగింది. ఇక్కడ మనం ఇంకొకటి తెలుసుకోవాలి. మనం ఏం తెలుసుకోవాలి అమ్మవారి ద్వారా? ఉగ్ర రూపం ఎప్పుడైతే అమ్మవారు చూపించిందో మన లోపల కూడానమ్మా చాలా రాక్షస తత్వాలు ఉన్నాయి. ఆ రక్తబీజుడనే రాక్షస తత్వం మనలో కూడా ఉంది.
మనం అనుకుంటామా ఈ పేర్లు ఉన్నాయి, చండముండులు, రక్తబీజుడు, శుంభ నిశుంభులు, వీళ్ళందరూ మన లోపల ఉన్నారు. ఎలా ఉన్నారో చూద్దాము. రక్తబీజుడుకు వాడికి కింద ఒక బొట్టు పెడితే బోళ్ళు మంది రక్తబీజులు అయిపోతున్నారు. ఏమిటి మన లోపల ఏముంది? మన కోరికలు. మన కోరికలే రక్తబీజుడు రూపంలో మన లోపల ఉంది. మన కోరికలకు అంత ఉందా చెప్పండి అమ్మా? ఒక కోరిక వచ్చి మనకి నిజంగా అమ్మవారు ఆ కోరిక తీర్చింది, మళ్ళీ దాని వెంటనే ఇంకొక కోరిక పుడుతుంది. అలాగా కోరికలకు అంతం లేదు, పెరుగుతూనే ఉంటాయి ఈ రక్తబీజుల్లాగా. ఆ కోరికలు మనం నియంత్రణ చేసుకోవాలి, ఆ కోరికల్ని తగ్గించుకోవాలి. అలాగే శుంభ నిశుంభులు, చండముండులు, వాళ్ళు కూడా వాళ్ళల్లో చాలా నేనే గొప్ప, నాలాంటి వాడు లేడని ఒక గొప్ప ఏంటంటారు ఇగో, వాళ్ళల్లో ఎంత గొప్ప అలా అహంకారము క్రోధము. ఈ చండముండుల్లో ఏముందిట? అహంకారము క్రోధము. వాళ్ళిద్దరు నేను తప్ప ఇంకెవరూ చేయలేరు, మేమేను అంతాను అని అహంకార క్రోధాలు వాళ్ళలో ఉంది. ఆ అహంకార క్రోధాలు మనలో కూడా ఉంది. ఆ చండముండులు ఎక్కడో లేరు, ఇక్కడే ఉన్నారు. మనలో ఉన్న అహంకారము క్రోధము కూడా మనం తగ్గించుకోవాలి. అది మనకి ఇక్కడ అమ్మవారు చెప్తోంది. ఇలాంటి అమ్మవారి రాక్షస తత్వాలు ఎక్కడైతే మనకి రాక్షసును సంహరించిందని ఎక్కడెక్కడ జరుగుతోంది చెప్తోందో, మనలో ఉన్న ఈ రాక్షస తత్వాన్ని చంపుకుని మనం కూడా చక్కగా దైవీ లక్షణాలు పెంచుకోండి అని అమ్మవారు ఒక మెసేజ్ ఇస్తోంది మనకి. దీని ద్వారా, ఈ కాళరాత్రి ద్వారా మనం మనలో ఉన్న ఈ ఉగ్రతత్వం ఏదైతే లోపల మనకుందో, రాక్షస తత్వాలు, దాన్ని శాంతింపు చేసుకోవాలి. కానీ ఇంకొకటి, మనం కూడా తప్పని పరిస్థితి వచ్చినప్పుడు తప్పకుండా ఉగ్రరూపం చూపించాలి. మనం కూడా మహాకాళి అవ్వాలి. ఈ రోజుల్లో మనం చూస్తున్నాం చూడండి, ప్రపంచంలో ఎలా జరుగుతున్నాయో, ఏం జరుగుతున్నాయో. ఎస్పెషల్లీ మన ఆడపిల్లలు చాలా బాధపడుతున్నారు, చాలా సఫర్ అవుతున్నారు. అలాంటి చోట్ల మనం సౌమ్యంగా ఉండి వాళ్ళకి సౌమ్యంగా చెప్పామంటే వాళ్ళు వినిపించుకునే వాళ్ళు కాదు. ఆ టైంలో మనం ఉగ్రరూపం చూపించాలి. మహాకాళి అవతారం మనం కూడా తీసుకోవాలి. వాళ్ళకి తప్పకుండా గుణపాఠం చెప్పాలి. ఆ ఉగ్రరూపము, ఆ శక్తి మనలో ఉంది, తెచ్చుకోవాలి. అవసరాన్ని బట్టి మనం తెచ్చుకోవాలి. ఆ పని అయిపోయిన తర్వాత మళ్ళీ అమ్మలాగా శాంత స్వరూపము. ఈ రెండు కూడా మనం అమ్మవారి దగ్గర నుంచి నేర్చుకోవాలి. మరి అలంకారాలలో 7వ రోజు ఎలా కనపడతారమ్మా అమ్మవారు? అమ్మ, ఈ రోజు ఎంత ముఖ్యమైన అలంకారం అంటే, ఇప్పుడు వచ్చి ఈ శరన్నవరాత్రుల్లో అమ్మవారు 7వ రోజుని సరస్వతి అలంకరణలో వస్తుంది. ఇంకొక విశిష్టత, ఆ రోజు మూల నక్షత్రము, అమ్మవారి నక్షత్రము చాలా రేర్ గా వస్తుందమ్మా. ఇలాగా ఈ మాట మూల నక్షత్రము సరస్వతి అమ్మవారి యొక్క అలంకరణ. అమ్మవారంటే సరస్వతి శాస్త్రమయీ గుహాంబా గుహ్యరూపిణి, లలిత సహస్రంలో. సరస్వతి అంటే జ్ఞానమూర్తి, ఆ జ్ఞానం ఇచ్చే ఆవిడి. శాస్త్రమయి, అన్ని శాస్త్రాలు ఆవిడ దగ్గరే ఉన్నాయి. అలాంటి సరస్వతి అమ్మవారిని మనం ఎంతో భక్తి శ్రద్ధలతోటి, అలాగే పిల్లలు కూడా, చదువుకునే వాళ్ళు అందరూ కూడా ఆ రోజుని ఈ మాట వచ్చే శరన్నవరాత్రుల్లో 7వ రోజుని సరస్వతి అమ్మవారిని చక్కగా మీరు అర్చన చెయ్యండి, ఆరాధించండి. తప్పకుండా అమ్మవారు మన మీద ఆవిడ కృప చూపిస్తుంది. ఈ రోజున ఎటువంటి నైవేద్యం పెట్టాలమ్మా అమ్మవారికి? అమ్మ, యాక్చువల్లీ సరస్వతి అమ్మవారు అంటే ఎప్పుడు ప్యూరిటీ, తెల్లగా చక్కగా తెల్లటి బట్టలు కట్టుకుంటుందని మనం చూస్తూ ఉంటాము. ఆవిడ ఎంతో అందంగా చక్కగా వీణ వాయిస్తూ ఆవిడ శాంతంగా అలా కూర్చుని ఉంటుంది. ఇక్కడ అమ్మవారికి మనం దద్దోజనం చేసి పెట్టచ్చును. అలాగే పొంగలి, మనం కూరలు అవన్నీ వేసి పొంగల్ చేస్తాం చూడండి, కదమ్మం అని కూడా అంటారు. అది చేసి పెడితే అమ్మవారు చాలా సంతోషిస్తుంది, చాలా ఆనందిస్తుంది. ఈ రోజున మనం కనుక అమ్మవారిని పూజిస్తే మనకేం లభిస్తుంది? మనలో జ్ఞానం పెరుగుతుంది, చక్కటి జ్ఞానము, ఆ సరస్వతి అమ్మవారి కటాక్షము. అలాగే రుద్ర రూపం ఏదైతే కాళరాత్రి అమ్మవారు అనుకుంటున్నామో, మనలో ఉన్న ఈ నెగిటివిటీని తీసేస్తుంది, శాంతంగా ఉంచుతుంది, మనలో ధైర్యాన్ని తీసుకొస్తుంది. ధైర్యమే కదా తక్కువ అమ్మ ఈ రోజుల్లో. ధైర్యం తక్కువ కాబట్టే ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ధైర్యాన్ని ఇస్తుంది, అలాగే జ్ఞానాన్ని ఇస్తుంది అమ్మవారు అన్నమాట. ఈ విధంగా చాలా చక్కగా వివరించారమ్మా. 7వ రోజున అసలు ఎలా పూజించుకోవాలి, ఏమిటి అమ్మవారి విశిష్టత. నమస్కారం. శ్రీమాత్రే నమః అమ్మ.